టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కాపు గోదాయ వలసలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దౌర్జన్యం ప్రదర్శించి సంతకాలను ఆపుచేయించారు. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహించి సంతకాలు సేకరిస్తుండటంతో టీడీపీ వర్గం గందరగోళం సృష్టించింది. ఈ విషయాన్ని పేరాడ తిలక్ వర్గీయులు ఫిర్యాదు చేయడానికి 6 గంటలకు స్టేషన్కు వెళితే రాత్రి 10:30 వరకు ఫిర్యాదు తీసుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. సంతబొమ్మాళి మండలం కాపు గోదాయ వలసలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆ గ్రామానికి అతిథిగా నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళి రచ్చబండ కార్యక్రమం జరుగుతూ ఉంది. గ్రామస్తులు మరి అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇతర పెద్దలందరూ ఉన్నాం. మూకుమ్మడిగా తెలుగుదేశం నాయకులు, ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళతో కలిపి కొంతమంది అల్లరి మోకలు వాళ్ళ తాలూగా రౌడీజాన్ని ప్రదర్శించడం జరిగింది. పెద్ద ఎత్తున కర్రలతోనూ మరి అలాగే ఆ సభ దగ్గరకు వచ్చి మేము నిర్వహిస్తున్న సభలో ఫ్లెక్సీ అలాగే కుర్చీలు ఇసిరేసి ఫ్లెక్సీ సింపేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఎంతమంది వారిస్తున్నా సరే వినకుండా మాపై దాడి చేయడానికి కోసం ప్రయత్నం చేశారు. నేను అక్కడే కూర్చొని వాళ్ళ విషయాన్ని కూడా గ్రామస్తులందరూ కూడా ఏ గ్రామమైనా ఇలాంటి సంఘటనలను పునరావృతం అవ్వలేదు, ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు, ఇలాంటివి ఎప్పుడు ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇలా జరిగే సందర్భం లేదు. ఉద్దేశపూర్వకంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారి ప్రోద్బలంతోనే మరి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాపై దాడి చేశారు. ఇప్పుడు చెప్తున్నాం తెలుగుదేశం నాయకులకి, వీళ్ళు అచ్చెన్నాయుడు గారికి కూడా చెప్తున్నాం, అచ్చెన్నాయుడు గారు మీరు ఎమ్మెల్యేగా మంత్రులుగా చేశారు, మీ కుటుంబంలో 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీని అంతమొందించడానికి, మమ్మల్ని బెదిరించడానికి కోసం మీరెంత పెద్ద ఎత్తున వాళ్ళని ముసుగొలిపి దాడులు చేయటం. కాపుగోదావరి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా టీడీపీ కార్యకర్తలు మాపై దాడి చేయడానికి వచ్చారు. ఆ విధంగా ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి అనేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. 7 గంటల నుండి సరిగ్గా 11:30 వరకు ఉంచారు. రిపోర్ట్ తీసుకున్నారు కానీ రసీదు ఇవ్వడానికి అంత టైం వెయిటింగ్ చేయించారు మాతో పాటు. ఇప్పటికి 11:30కి రసీదు ఇవ్వడం జరిగింది.